వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అణగారిన వర్గాల సమాజ శ్రేయస్సు ఆకాంక్షించిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. జయంతి వేడుకల్లో కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 52% రిజర్వేషన్లను అమలు చేయాలి. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా. జననేత బత్తిన సుబ్బారావు సేవా సమిత వ్యవస్థాపక చైర్మన్ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. డాక్టర్ అనుసూరి పద్మలత గారికి ఆత్మీయ సన్మానం. మార్గాని ఎస్టేట్లో ఘనంగా పూలే 199వ జయంతి ఘన నివాళులర్పించిన డాక్టర్ గూడూరి రౌతు, జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు. సమాజంలో చైతన్యం తీసుకుని రావడం ద్వారా స్ఫూర్తి నింపిన మహాత్మా జ్యోతిరావు పూలే నాడు వేసిన ప్రతి అడుగు నేడు బడుగు బలహీన వర్గాల వారు ఉత్తమమైన స్థానంలో నిలవడానికి కారణం అనడంలో ఎటువంటి సందేహం లేదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. నేడు మనం ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నామంటే అందుకు కారణం ఆనాడు ఆయన వేసిన పునాది అని నిస్సందేహంగా చెప్పవచ్చు అని అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక గోదావరి గట్టు సమీపంలో జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వం వేడుకగా 199వ జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ భారతదేశంలో మహాత్మా అని 2 వ్యక్తులని మాత్రమే పిలుచుకోవడం జరుగుతుందని చెప్పారు. ఒకరు మహాత్మా గాంధీ అయితే ఇంకొకరు మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. వారి పేరుకు ముందు మహాత్మా అని సంబోధించడమే వారికి సమాజం ఇచ్చిన గౌరవానికి ప్రత్యక్ష నిదర్శనమని కలెక్టర్ కొనియాడారు. అభివృద్ధి ఫలాలు అందని వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పారు. ఈ రోజు మన మహాత్మా జ్యోతిరావు గారు పూలే జన్మదిన మహోత్సవాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన స్థానిక ఎమ్మెల్సీ గారు, ఈ రోజు మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము అంటే ఒక వ్యక్తి యొక్క కంట్రిబ్యూషన్ ని, సొసైటీకి తను ఇచ్చిన కంట్రిబ్యూషన్ ని గుర్తు చేసుకుంటున్నాం. ఆయన కలిగించిన చైతన్యాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఈ రోజు ఇంతమంది వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొని మనకి నచ్చినట్టుగా మాట్లాడి, మనకి నచ్చినట్టుగా మనం చదువుకొని, మనకి నచ్చినట్టుగా వివిధ స్థాయిల్లో మనం స్థిరపడి, అలానే మనం నచ్చినట్టుగా మనం సేవలు అందిస్తున్నాము అంటే దానికి ఇలాంటి మహానుభావుల యొక్క కృషి ఎంతో ఉంది. మనం ఆయన గురించి మాట్లాడాలి అని అంటే మహాత్మా అని మన దేశంలో 2 మనం పిలుస్తాం. మొదటి వ్యక్తి మనకి గాంధీ గారు అయితే రెండవ వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. సో అతనికి ఇచ్చిన టైటిల్లోనే ఆయన సేవలు ఎంతగా గుర్తించబడ్డాయి అనేది మన అందరికీ కూడా అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా ఆయన అణగారిన వర్గాల కోసం పాటుపడ్డారు. అలానే ఏదైనా ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అనేది పైకి రావాలి అని అంటే విద్య చాలా అవసరం అని చాలా ఖచ్చితంగా చెప్పిన వ్యక్తి. అందుకే ఆయన వైపు ద్వారా చాలా వరకు స్కూల్స్ ని స్థాపించి ఎడ్యుకేషన్ ని, ఎవరైతే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నారో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ని అందించడమే కాకుండా అప్పట్లో స్త్రీ విద్యకి కూడా అంత అవకాశాలు ఉండేవి కాదు. సో స్త్రీలనికి బీసీ జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 52% ఉన్న బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 52% రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మ చిత్రసేన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద బీసీ గర్జన చేపట్టామని తెలిపారు. జిల్లా బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ లోడ అప్పలరావు మాట్లాడుతూ బీసీల జనాభా ప్రకారం మేమెంతో మాకంత అనే నినాదంతో విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 52% రిజర్వేషన్లను కావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. బీఎస్పీ నాయకుడు పరమట గణేశ్వరరావు మాట్లాడుతూ బీసీ జనాభా నిష్పత్తి ప్రకారం రాష్ట్రంలో 52% రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు. కొండపల్లి సూరిబాబు, నెల్లి కళ్యాణ్ మాట్లాడుతూ బీసీలకు 52% రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
అనంతరం వారొక వినతి పత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. కార్యక్రమంలో చిర్ర రాజు, మునేంద్ర, నక్క వెంకటరత్నం, రాజు, కొలుపు శ్రేణు, కొలటి అబ్బులు, కొత్తపల్లి శేఖర్, కొంకి రమేష్ తదితరులు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాల కలెక్టరేట్ల దగ్గర బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా శాఖల ఆధ్వర్యంలో బీసీల గర్జనకి పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ 52% రిజర్వేషన్ బీసీలకి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఇవాళ భారతదేశ చరిత్రలో బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత మొట్టమొదటిసారిగా రాజ్యాంగంలో బీసీలకి రిజర్వేషన్స్ ఇచ్చే ప్రొవిజన్ కావాలని, వాళ్ళకి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో అవకాశాలు ఇవ్వాలని చెప్పి రాజ్యాంగంలో ఆర్టికల్ 340 ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఆర్టికల్ 340 ద్వారానే ఇవాళ బీసీలకు సంబంధించిన అన్ని కమిటీలు ఎస్టాబ్లిష్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మరి కాకా కాలేల్కర్ కమిషన్ వచ్చింది అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 340 ప్రకారం. అదే ఆర్టికల్ 340 ప్రకారం మళ్ళా బీపీ మండల్ కమిషన్ వచ్చింది. మరి మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఆనాడటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు ఏమీ కూడా అమలు చేయలేని పక్షంలో మరి ఆ రోజు విపి సింగ్ గారికి మెజార్టీ అవసరమైనప్పుడు బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించిన 3 ఎంపీలు సపోర్ట్ చేయడం జరిగింది. మరి కేంద్ర మంత్రి పదవులు ఇస్తానంటే అవి మాకు అవసరం లేదు, మండల్ కమిషన్ రిపోర్ట్ చేయండి, అదే మాకు 10,000 అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ బేసర్తగా మండల్ కమిషన్ రిపోర్ట్ అమలు చేసే పేరు మీద విపి సింగ్ గారికి ప్రధానమంత్రిగా మద్దతు ఇవ్వడం జరిగింది. తదనంతరం ఆయన కూడా మండల్ కమిషన్ రిపోర్ట్లు అమలు చేయని పక్షంలో మరి బహుజన్ సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పార్లమెంట్ ఎదురుగా సుమారు 3 నెలల పాటు ధర్నా కార్యక్రమం నిర్వహించడం, దేశవ్యాప్తంగా ఆందోళన చేసి విపి సింగ్ గారు మండల్ కమిషన్ రిపోర్ట్ అమలు చేస్తారా లేదంటే కుర్చీ ఖాళీ చేసి ఇంటికి వెళ్ళిపోతారా చెప్పండి అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున డిమాండ్ చేసినప్పుడు జననేత బత్తిన సుబ్బారావు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బర్రె కొండబాబు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు శుక్రవారం సుబ్బారావు నగర్లో ప్రజలకు స్ఫూర్తిగా నిర్వహించారు. స్థానిక అన్ని వర్గాల వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి రాష్ట్ర బీసీ సంఘం నాయకురాలు డాక్టర్ అనుసూరి పద్మలత, ఆత్మీయ అతిథి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ మాజీ స్టేట్ డైరెక్టర్ కానుపోయిన సాగర్ చేతుల మీదుగా పేద కుటుంబ మహిళలకు కిరాణా నిత్యావసర వస్తువులు, కూరగాయలు, చీరలు అందజేశారు. తొలుత మహాత్మా పూలే, డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాలకు అతిథి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్య అతిథి డాక్టర్ పద్మలత మాట్లాడుతూ గ్రామ గ్రామాన ఒక పూలే, ఒక అంబేద్కర్ ఉంటే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆనాడు దేశం జనాభాలో 20% మంది చదువుకుని ఉద్యోగ వ్యాపారాలు చేస్తుంటే దేశం ఇంత అభివృద్ధి సాధిస్తే మిగతా 80% మంది చదువుకుని ఉద్యోగం వ్యాపారాలు చేస్తే దేశం ఇంకెంత అభివృద్ధి సాధిస్తుందనే ఆలోచనతో పూలే బడుగు బలహీన వర్గాలు చదువుకోవాలని తప్పించారని పేర్కొన్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి 198వ జయంతోత్సవం, అంటే ఇంచుమించు 2 శతాబ్దాల క్రితం మన సువిశాల భారతదేశంలో ఆయన జన్మించి కేవలం 20% మంది చదువుకుని ఉద్యోగ వ్యాపారాలు చేస్తే భారతదేశం ఇంత వైభవంగా ఉంటే మిగిలిన 80% మంది కూడా చదువుకుని ఉద్యోగ వ్యాపారాలు చేస్తే ఇంకెంత బాగుంటుందో అని చెప్పి ఆ రోజుల్లోనే ఎంతో విశాల దృక్పథాన్ని ఆయన అలవరుచుకుని సమాజంలో విద్య లేని వారందరికీ విద్యను అందించే ఒక ఉద్యమాన్ని చేపట్టి ఎంతో తన ఏదైనా సరే ఇంటి నుంచే ప్రారంభం అవ్వాలని చెప్పి ఆ ఉద్యమానికి తన భార్యనే ఆదర్శ మహిళగా తీర్చిదిద్ది ఎంతో ఆర్థడాక్స్ గా ఉన్న ఆ రోజుల్లో అందరికీ విద్యని ప్రసాదించిన మహోన్నత వ్యక్తి. అందుకే దేశంలో ఇద్దరే మహాత్మా, ముందుగా మన జ్యోతిరావు ఫూలే, ఆ తర్వాత గాంధీ గారు. మరి అదేం విచిత్రమో కానీ వారు మరణించిన 1 సంవత్సరంలో మరొక మహోన్నత వ్యక్తి భారతదేశానికే కాదు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మించారు. మరి వారి అంశాన జన్మించని అనుకుంటున్నాను, ఎందుకంటే వారు చేసిన ఉద్యమాన్ని దానికి ఒక రాజ్యాంగ భద్రత కల్పించే మహోన్నత కార్యక్రమాన్ని చేసే అవకాశాన్ని వారికి భారతదేశ ప్రభుత్వం ఆ రోజు ఇచ్చింది. మరి అందరికీ కూడా బడుగు బలహీన వర్గాలందరినీ కూడా విద్యావంతులు చేసి స్థానిక ఏవి అప్పారావు రోడ్డు, శ్యామల నగర్
ఏవీఏ రోడ్డు రామాలయం నందు శ్రీరామనవమి మహోత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏళ్ల సురేష్ బాబు పాల్గొని అన్నదానాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 44 సంవత్సరాలుగా సీతారాముల కళ్యాణం జరుగుతున్నాయని, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఎంతో ప్రతిష్టాత్మకమైన రామాలయం సెంటర్లో రాముల వారి కొలువై ఉన్నారని ఒక నమ్మకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుత్తుల జయకృష్ణ, మానే సూర్య చంద్రరావు, అధ్యక్షులు మిరియాల శ్రీనివాస్, మామిడి రమణ, వెంకటరమణ, ఎర్రంశెట్టి నాగరాజు, కాగితపు మురళీకృష్ణ, మామిడి కోటేశ్వరరావు, సూరంపూడి దుర్గారావు, మోహన మురళీకృష్ణ, వాసంశెట్టి రామకృష్ణ, ముద్దాడ నాగేశ్వరరావు, దినపల చిన్నారావు, ఆకుల బ్రహ్మాజీ, కందికొండ సూరిబాబు, గుత్తికొండ వీరబాబు, పాలంకి నరసింహారావు, జక్క ఆదినారాయణ, కొలతల ప్రసాద్, కందికొండ అనంతరావు, పొన్నకంటి నాగరాజు, పుట్ట సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా శ్యామలాల్ నగర్ లో వేయించేసినటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవాలు ఈ శ్యామలాల్ నగర్ రామాలయం కమిటీ మహా అద్భుతంగా చాలా గ్రాండ్ గా చేయడం జరిగింది. దానికి ముఖ్య కారణం కూడా ఇది 1974లో స్థాపించి ఇప్పటికి 51 సంవత్సరం అయింది. 51 సంవత్సరం అయిన సందర్భంగా కళ్యాణాన్ని కూడా 9 రోజులు కళ్యాణ మహోత్సవాలన్నీ జరిపి ఇవాళ 9వ రోజుని అన్నప్రసాదం అన్న సందర్భం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. సీతారాముల వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుమారు 1200 3,000 మంది. కానీ ఎప్పుడు ఇక్కడ జరిగినా ఈ చుట్టుపక్కల రాజమండ్రిలో ఎక్కడ జరిగినా ఇక్కడ మాత్రం అన్న సందర్భంగా పెద్ద పెద్దోళ్ళు కూడా వచ్చి ఆ ప్రసాదం స్వీకరిస్తుంటారు. ఈ సందర్భంగా ఈ కమిటీ వాళ్ళు అందరూ కష్టపడి పనిచేసిన అందరికీ కూడా, మాకు ఎవరైతే దాతలు సహకరించిన దాతలు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపు. మానేదారు బాబు 1974లో స్థాపించాం. చుట్టుపక్కల అప్పటి నుంచి ఇప్పటి వరకు 51 సంవత్సరం అయింది. గత సంవత్సరం చాలా 50వ సంవత్సరం కళ్యాణం అద్భుతంగా చేసాం. ఇప్పటికీ చుట్టుపక్కల వారి సహాయ సహకారాలతో ఈ ప్రతి సంవత్సరం కళ్యాణం తర్వాత కార్యక్రమాలు, తర్వాత అన్నదానం అద్భుతంగా చేస్తారు. చాలా శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలన్నీ ఈ కమిటీ వారు నిర్వహిస్తారు. ఈయన ప్రెసిడెంట్ గా ఉన్నారు, వీరు గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. అలాగే ఇంకా సెక్రటరీస్ టీం, చాలా మంచి టీం ఉన్నారు. అందరూ బిజినెస్ పీపులే, అందరూ కలిసి దీన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈయన రామకృష్ణ నంబర్. పూలే ఆశయాలకు అనుగుణంగా పాలనను సాగించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం కృషి చేసిన ఘనత ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. స్థానిక మార్గాన్ని ఎస్టేట్స్ ప్రాంగణంలో మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ కార్యాలయంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావు, ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు హాజరయ్యారు. మహాత్మా పూలే చిత్రపటానికి ముందుగా పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. డాక్టర్ గూడూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బీసీల అభ్యున్నత కోసం ఎనలేని కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు. పూలే సామాజిక చైతన్య స్ఫూర్తిగా జగనన్న ప్రభుత్వం బీసీల అభ్యున్నత కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు, జ్యోతిరావు పూలే ఈ దేశ చరిత్రలో బడుగు బలహీన వర్గాలకి ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి ఎంతోమంది గొప్ప నాయకులను అందించారు. ఇవాళ వారి శ్రీమతి సావిత్రిబాయి పూలే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. ఆమె సమాజంలో మహిళల్ని బయటికి రాని రోజుల్లో వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. అలాగే ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురువు ఎవరనంటే జ్యోతిరావు పూలే. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఇవాళ జ్యోతిరావు పూలే గారి ఆశయాలకు అనుగుణంగా బాబాసాహెబ్ అంబేద్కర్
భారత రాజ్యాంగాన్ని ఆయన నిర్మించి రచించాడు కాబట్టి ఈరోజు దేశంలో బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఒక సమిష్టిగా ఒక తాటి మీద భారతదేశం విచ్ఛిన్నం కాకుండా ఉందని అంటే దానికి ఆద్యుడు పునాదేసింది జ్యోతిరావు పూలే. దానికి రూపకల్పన చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఇవాళ ఎన్నో సుదీర్ఘ రాజమహేంద్రవరం చరిత్రలో నాకున్న రాజకీయ అనుభవంలో మొట్టమొదటి బీసీ ఎంపీ ఎవరైనా ఉన్నారని అంటే అది మార్గాని భరతరామ్ గారు. మొట్టమొదటి రాజమండ్రి చరిత్రలో మార్గాని భరతరామ్ గారు విద్యాధికుడిగా వచ్చి ఆయన రాజమండ్రిలో పదవులు శాశ్వతం కాదు, మన అధికారం శాశ్వతం కాదు, చేసిన పనులు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటాయి. అలాగే ఒక అత్యద్భుతమైనటువంటి రాజమండ్రి రూపురేఖలు మార్చడం ఎంతో చక్కగా పరిపాలన చేశాడు. అలాగే మన కోస్తా జిల్లాల్లోనే కాదు రాష్ట్రంలోనే ఒక మంచి డాక్టర్గా ప్రసిద్ధి చెందినటువంటి గూడూరు శ్రీనివాస్ గారు ఆయన రాజకీయాల్లోకి రావడం కూడా ఇవాళ బడుగు బలహీన వర్గాలకే కాదు యావత్ సమాజానికే ఒక గొప్ప దిక్సూచి. ఏం చేతనంటే మన నాయకుడు ఇవాళ వైఎస్ఆర్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ఒక డాక్టర్, బహుశా ప్రపంచంలో ఎక్కడా లేని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. అలాగే మన డాక్టర్ గారు గూడూరు శ్రీనివాస్ గారు ఆయన హాస్పిటల్లో ఎంతో బిజీ డాక్టర్. అటువంటి డాక్టరు ఇవాళ ప్రజా జీవితంలోకి రావడం కూడా ఒక సామాజిక అసమానతల మీద అలుపెరగని పోరాటం చేసి అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా రాష్ట్ర బీసీ యువసేన వర్కింగ్ ప్రెసిడెంట్ 32వ వార్డు వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో స్థానిక రాజమండ్రి ఏవీ రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మాజీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్, మాజీ కుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మాణాలతో పాటు మరీ ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత మరియు అణగారిన కుల ప్రజలకు విద్యను అందించడంలో ఆయన చేసిన కృషి మనం మాటల్లో వర్ణించలేనిది. అటువంటి మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు జరుపుకోవడం మనందరి బాధ్యత. ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టిన బీసీ నాయకులు బూడిద శరత్ కుమార్ని, ఆయన మిత్ర బృందాన్ని అభినందనలు తెలియజేసిన అనంతరం మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకుడు మార్గాని సుశీల, బీసీ నాయకులు తగరం సురేష్, వెంకటేష్, ఇలా కోటేశ్వరరావు, ఎం శేఖర్రావు గారు, ముద్రకార పండు జగదీష్, నవీన్ పిల్లి వెంకన్న, గణేష్ మరి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మహాత్మా జ్యోతిరావు పూలే గారు జయంతి అంగరంగ వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చేసుకుంటున్నారు. ఈ రోజు బీసీ నాయకుడైన బూడిద శరత్ కుమార్ ఆధ్వర్యంలో బీసీ పెద్దలందరూ కూడా రావడం జరిగింది. సో ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నట్టు చాలా ఆనందంగా ఉంది. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన జ్యోతిరావు పూలే గారు నేనాటికి కూడా మర్చిపోవడానికి నిజంగా చాలా ఏమని అనిపిస్తుందంటే ఆ రోజున ఆయన ఫైట్ చేశారు కాబట్టి ఇంత స్వేచ్ఛా స్వాతంత్రంగా మన అందరం కూడా తిరగలుగుతున్నాం. అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా జ్యోతిరావు పూలే గారిని గురువు గారి కింద భావించిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. సో అదే విధంగా ఆయన భార్య అయిన సావిత్రిబాయి పూలేతో మహిళా అభ్యున్నతి కోసం మహిళా ఎడ్యుకేషన్ కోసం ఎంతో కృషి చేసి ప్రధానంగా ఆ రోజుల్లో విమెన్ ఎడ్యుకేషన్ కోసం ఎంతో సపోర్ట్ చేసిన వ్యక్తి సావిత్రిరావు పూలే గారు. సో మహాత్మా జ్యోతిరావు పూలే గారు అదే విధంగా సావిత్రిబాయి పూలే గారు పేదలు అదే విధంగా బీసీ వర్గాల కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తులు. సో అటువంటి మహనీయులను మనం ఖచ్చితంగా ఒక్కసారైనా గుర్తు చేసుకోవాలి. అదే విధంగా మా నాయకుడు అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీసీలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఆయన టైంలో బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు బ్యాక్ బోన్ కాస్ట్ అని చెప్పి ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి ఈ వైఎస్ జగన్ అన్న. సో ఖచ్చితంగా మనం ఈ యొక్క ఆశయాలు జ్యోతిరావు పూలే ఆశయాలు మనందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని మహిళలు ఇంత స్వేచ్ఛా స్వాతంత్రంగా తిరుగుతున్నారంటే ఆయన యొక్క చలవని భావిస్తూ ఖచ్చితంగా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని 198 జయంతి సందర్భంగా స్థానిక దానవపేట జాగృతి బ్లడ్ బ్యాంక్ దగ్గర ఉన్న విగ్రహం దగ్గరికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేడపాటి షర్మిలారెడ్డి గారికి, మీడియా మిత్రులకి, మా బీసీ యువసేన గ్రూప్ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం. అదే విధంగా జ్యోతిరావు పూలే గారి గురించి మరి ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలందరికీ బీసీల కోసం ఎంత పాకులాడి ఆ టైంలోనే ఎంత బాగా చేశారో అన్నది అందరికీ తెలిసిన విషయమే. అదే విధంగా ఈరోజు మన రాష్ట్ర మాజీ సీఎం గారైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి
బీసీలకంటూ ఎంత ప్రాధాన్యతలు ఇచ్చారో, ఎన్ని పథకాలు పెట్టారో బీసీలకంటూ కూడా ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి ఈరోజు చెప్పడం జరుగుతుంది. జై బీసీ, జై బీసీ. రాజమండ్రి అర్బన్ 3వ మండలంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా స్థానికంగా ఉన్న విగ్రహానికి మండలం అధ్యక్షులు చింతపల్లి సాయి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ, అర్బన్ బీజేపీ కన్వీనర్ యనుముల రంగారావు మరియు చింతపల్లి సతీష్, కొల్ల శ్రీను, దేశబాబు, సుబ్బారెడ్డి, రాము, భవానీ, మాధవి, శ్రీనివాస్, లక్ష్మి, వేణు, సతీష్, ఉమా మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జ్యోతిబా పూలే దశాబ్ద కాలం ముందే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, సమాజంలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులు, సమాజంలో ఉన్నటువంటి వెనకబడినటువంటి నిమ్న వర్గాల యొక్క ఆర్థిక పరిస్థితులు అయితే సామాజికంగా వాడు వెనకబడి ఉన్న దాన్ని గమనించి ఏ వ్యక్తి అయినా జన్మతః కూడా స్వేచ్ఛతో స్వతంత్రంగా జీవించవలసిన మనిషి అని, వారికి కులమత వర్గాలతో సంబంధం లేదని, ఏదైతే మనం వెనకబడిన వర్గాలుగా సమాజంలో పరిగణించు వారి అభివృద్ధికి దోహదం పడకుండా ఉండిపోతున్నారో వాళ్ళందరికీ అభ్యున్నతికి కూడా కృషి చేసినటువంటి ఒక మహామనిషి జ్యోతిబా పూలే. ఆయన యొక్క ఆశయాలు ఆయన యొక్క ఆశయాలను తీసుకునే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు కూడా నా యొక్క ఆశయాలకి నేను చేసే సేవకి నేను జ్యోతిబా పూలే గారి ఆశయాలను మాత్రం ఆదర్శంగా తీసుకుని నేను రాజ్యాంగాన్ని నిర్మించినప్పుడే నేను నా జీవన విధానం గడుగుతున్నప్పుడు కూడా నా ఆశయాలను కూడా జ్యోతిబా పూలే గారి ఆశయాలని చెప్పినటువంటి అంతటి గౌరవుడు జ్యోతిబా పూలే. వారు ఏదైతే మనకి ఇవాళ దేశాలలో ఉన్నటువంటి అందరి ప్రజలకి కూడా ఆయన జ్యోతిబా పూలే ఆదర్శుడు. ఏదో ఒక వర్గానికో ఒక కులానికో సంబంధించినటువంటి నాయకుడు కాదు. ఆయన మాత్రం కులమత వర్గ భేదాలు లేకుండా ఎవరైతే సమాజంలో ఆర్థికంగాను సామాజికంగాను వెనకబడిపోయి మనకి వెనకబడి ఉన్నారో వారందరూ పైకి రావాలని నిష్పక్షపాతంగా కృషి చేసినటువంటి మహానుభావుడు. ఆయన భార్య సావిత్రిబాయి పూలే గారు కూడా ఆయనకు సహకరిస్తూ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వెనకబడిన నిమ్మజాతుల్ని బయట తీసుకు కృషి చేశారు. వారికి ఈ సందర్భంగా ఘనంగా మేము నివాళులు అర్పించుకుంటున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని LIC OBC అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీపురంలో ఉన్న చిన్న పూలే విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ డివిజనల్ మేనేజర్ సంధ్యారాణి పాల్గొని పూలే సామాజిక న్యాయం, మహిళా సాధికారిత, అందరికీ ఉచిత విద్య కోరకు పూలే దంపతులు వారి జీవితాలను అంకితం చేశారన్నారు. మరియు మార్కెటింగ్ మేనేజర్ సాహు సత్యనారాయణ మాట్లాడుతూ బడుగు బలహీన కుటుంబాల అభివృద్ధికి పూలే చేసిన సేవ మరువలేనిదని పూలే దంపతులను కొనియాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రొడక్ట్ మేనేజర్ సురేష్, సేల్స్ మేనేజర్ శ్రీనివాస్, OS మేనేజర్ రేఖ, పర్సనల్ మేనేజర్ కృష్ణ, OBC నాయకులు విశ్వనాథ్, జొక్క శ్రీనివాసరావు, మోలేటి రమేష్ బాబు, ఉమెన్ కన్వీనర్ శిరీష, భరణి తాతేశ్వర్, SC ST నాయకులు ఈశ్వర్, గణయ్య, వీర యూనియన్ నాయకులు వీర కిషోర్, గోదండరాం, SRJ మాథ్యూస్, ఆఫీసర్స్ నాయకులు ప్రసాద్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆయన గురించి మనం తెలుసుకొని ఆయన అడుగుజాడల్లో నడవటానికి ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ మనం కలుసుకున్నందుకు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఇటువంటి మహనీయుల తాలూకా జన్మదినం సందర్భంగా
వారి తాలూకా ఆశయాలు, వారు మన దేశానికి మన జాతికి ఎటువంటి సేవ చేశారు అనేటటువంటిది మనం ఖచ్చితంగా వారి జన్మదినం సందర్భంగా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ జనరేషన్కు ఇటువంటి మహనీయుల తాలూకా జీవిత ఆశయాల గురించి మనం తెలియజెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ మన సొసైటీలో ఉండేటటువంటి ఈ రుగ్మతలను, సొసైటీ వెనకబడడానికి ఉండేటటువంటి ఈ కారణాలను కూడా తెలుసుకొని ఈ జాతి ముందుకు పోవాలి అంటే ఈ రుగ్మతలు వెనక్కి వెళ్తే గాని, నశిస్తే గాని మనం ఈ జాతి ముందుకు పోదు అని ఇటువంటి మహనీయులు మాత్రమే తెలుసుకోగలుగుతారు. మరి జ్యోతిబా పూలే గారు మన దేశాన్ని, ఈ జాతిని ముందుకు పోవటానికి ఎంత కృషి చేశారు అనేటటువంటిది మనం మాటల్లో చెప్పుకోలేనిది. మరి అటువంటి మహనీయుని తాలూకా మనం అడుగుజాడల్లో అందరం కూడా నడుచుకోవాలని, వారు మనకి ఇచ్చినటువంటి, ఈ జాతికి ఇచ్చినటువంటి ఏదైతే పిలుపు ఉందో ఈ అణగాడినటువంటి వర్గాలను, వారిని మనం ఈ పేదరికం నుండి, అదేవిధంగా వారి తాలూకా చదువుల్లో కానీ, ఈ దేశంలో అత్యున్నత పదవుల్ని తీసుకోవడంలో కానీ, ఈ అణగారిన వర్గాలను ఎప్పుడైతే మనం పైకి తీసుకొని రాగలుగుతామో అప్పుడు మాత్రమే ఈ జాతి ముందుకు వెళ్తుంది అనేటటువంటి ఈ సందేశాన్ని మనం జ్యోతిబా పూలే గారి తాలూకా అడుగుజాడల నుండి తెలుసుకొని, వారి అడుగుజాడల్లో మనం ముందుకు నడుచుకొని అందరం కూడా ఈ మన జాతి, మన దేశం ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. గండేపల్లి మండలం సింగరంపాలెం గ్రామంలో 3,29,00,000తో 33/11 kV విద్యుత్ ఉప కేంద్రం నూతన సబ్ స్టేషన్ కు గురువారం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ భూమి పూజ చేసి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహనరావు తన తండ్రి పోతుల వీర్రాజు జ్ఞాపకార్థం ఈ సబ్స్టేషన్ నిర్మాణానికి కావలసిన స్థలాన్ని 40 సెంట్లు ప్రభుత్వానికి అందించారు. ఈ సందర్భంగా మోహనరావు మాట్లాడుతూ సింగరంపాలెం గ్రామానికి 5 కోట్ల రూపాయల నిధులతో ఇచ్చారని, అందులో 1,30,00,000 రూపాయలతో తోగండేపల్లి సింగరాయపాలెంలో వారు రోడ్డు వేయడం జరిగిందని, 3,29,00,000 రూపాయలతో విద్యుత్ సబ్స్టేషన్, గ్రామంలో సిమెంట్ రోడ్డు నిధులు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ముఖ్యంగా సింగరంపాలెం, రామయ్యపాలెం, ఎన్టీ రాజారాపురం గ్రామాల్లో వోల్టేజ్ సమస్యతో ప్రజలు, రైతులు చాలా ఇబ్బందులు గురవుతున్నారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు తెలపడంతో ఆయన వెంటనే విద్యుత్ అధికారులతో మాట్లాడి ప్రభుత్వానికి నివేదిక పంపించి వెంటనే శాంక్షన్ రప్పించడంతో మా తండ్రి పేరిట 40 సెంట్లు స్థలాన్ని ఇచ్చి సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించామని చెప్పారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గండేపల్లి మండలంలో మొత్తం 7 సబ్స్టేషన్లు ఉండగా తెలుగుదేశం ప్రభుత్వం 6 నిర్మించిందని అన్నారు. అటు ఇటు కూడా కనిపిసి రెడీగా ఉన్నది, దాని మీద పెట్టేసుకోవచ్చు. మనం ఎప్పుడు కూడా ఒక సమస్య మనం దృష్టిలో వచ్చినప్పుడు దానికి పరిష్కారం ఏంటి, దాని అవసరాలు ఏంటి అన్నది కొన్ని మనం ఆలోచన చేసుకోగలిగినట్టయితే సులభతరంగా ఆ కార్యక్రమాన్ని, ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి అవకాశం. ఎస్సీ గారు చెప్పారు ఇలాగ అవసరం ఉందండి మనకి, దీన్ని తేవాలండి అని చెప్పేసి. ముందు స్థలం ఎక్కడుంది అన్నది ఆలోచన చేశాం. వెంటనే చెప్పాను మీకేం ఇబ్బంది లేదు సార్, సైట్ 5 ఎకరాలు ఉంటుంది అని చెప్పి. ఇక దాన్ని తెచ్చుకునేటటువంటి కార్యక్రమం ఆయన తయారు చేయాలి, నేను వెళ్ళి శాంక్షన్ తెచ్చుకోవాలి. ఖచ్చితంగా దాన్ని సాధించుకోకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయి మనకి. సబ్స్టేషన్లో పనిచేయనటువంటి పరిస్థితి వస్తారు. ఇక రెండోది, మనకి ఏదైతే ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చక్కని ఆలోచన చేసింది. విద్యుత్ అవసరాలు విపరీతంగా పెరిగిపోయాయి. విద్యుత్ అవసరం అనేది ఒక నిత్యావసర వస్తువుగా తయారైంది వాళ్ళ. దానికి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అదే, మోడీ గారి ఆలోచన కూడా అదే. ఇక్కడ ఎక్కువగా సోలార్ మీద విద్యుత్తును ఉత్పత్తి చేసుకునేటటువంటి పథకాన్ని తయారు చేసుకోవాలి మనం అని చెప్పి కార్యక్రమాన్ని రూపొందించారు. అందులో భాగంగా ఇవాళ మన ప్రాంతానికే అది కూడా రావడం ఒక అదృష్టం. మనం ఏదైతే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కెనాల్ ఉందో
ఆ గట్ల మీద ఇవాళ మనకు కావలసినటువంటి వ్యవసాయానికి కావలసేటటువంటి విద్యుత్ ఎంత అవసరం ఉందో మన ప్రాంతానికి ఈ జిల్లాకు కానీ అంత విద్యుత్తును కూడా సోలార్ ద్వారా తెచ్చుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆ పథకాన్ని కూడా తయారు చేస్తుంది. తొందరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది. మన వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అణగారిన వర్గాల సమాజ శ్రేయస్సు ఆకాంక్షించిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. జయంతి వేడుకల్లో కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 52% రిజర్వేషన్లను అమలు చేయాలి. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా. జననేత బత్తిన సుబ్బారావు సేవా సమిత వ్యవస్థాపక చైర్మన్ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. డాక్టర్ అనుసూరి పద్మలత గారికి ఆత్మీయ సన్మానం. మార్గాని ఎస్టేట్లో ఘనంగా పూలే 199వ జయంతి ఘన నివాళులర్పించిన డాక్టర్ గూడూరి రౌతు, జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.